హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయక. సో నేను ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేమన్నా ఆలు అండ్ క్యారెట్ రైస్ అండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1 బౌల్ వరకు ఆలుగురిని తీసుకోవాలి. అలాగే హాఫ్ బౌల్ వరకు క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి అనేది అడుగంటుతాయి లేదా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఉప్పు వేయడం వల్ల ఆలు అనేది తొందరగా మగ్గుతుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఆలు అనేది తొందరగా మెత్తబడుతుంది. చూసారా, ఇక్కడ మనకి ఆలు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. మనకు ఆయిల్ అనేది సరిపోతుందండి, మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, వీటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మొత్తం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి. వీటిని కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ నేను చిన్నది ఆనియన్ తీసుకున్నానండి. చిన్నగా ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ క్యారెట్స్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ సాల్ట్, మీకు కొంచెం సాల్ట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించండి, లేదా కారం అనేది మాడిపోతుంది. నేను ఇక్కడ వండిన అన్నంని చల్లార్చుకున్నానండి. ఇలా చల్లారబెట్టిన అన్నం మాత్రం తీసుకోవాలి. వేడివేడిగా ఉన్న అన్నం తీసుకోవడం వల్ల మెత్తబడుతుంది, సో అతుక్కుపోతుంది. దానికోసం నేను ముందుగా అన్నంని వండుకొని దాన్ని కొంచెం సేపు చల్లారబెట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకున్నానండి. ఇలా వేసుకున్న అన్నంను మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల అన్నం కూడా మనకు కొంచెం మెత్తపడుతుంది. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసంని కూడా వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయింది. మీ పిల్లలకు కనుక ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఈ లంచ్లోకి ఇలా చేసి పెడితే ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తింటారండి, నాది గ్యారంటీ. దీన్ని రైతాతోటి లేదా పెరుగుతోటి తింటే ఇంకా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.